జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ఈరోజు ఉమెన్ కమిషన్కి మేము ఒక వినతి పత్రం, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. అది విషయం ఏమిటంటే, మొన్న జరిగిన భూ పోరాటం, ఎక్కడైతే ఉప్పల్లో కవితక్క గారు భూ పోరాటం చేసినరో అక్కడ మీడియా అని చూడకుండా ఒక మహిళ పైన ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి చేసిన అరాచకానికి మేము కంప్లైంట్ చేయడానికి ఉమెన్ కమిషనర్ దగ్గరికి వచ్చాము. అయితే మేడం గారు మీటింగ్లో ఉన్నారని చెప్పారు. సెక్రటరీ మేడం పద్మజ గారికి మేము ఈ కంప్లైంట్ సమర్పించడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏమిటి అనంటే, ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళు అక్క రాకముందే, కవితక్క అక్కడికి చేరుకోనే లేదు, అంతలోపే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ క్లియర్ చేస్తున్నారు. అయితే తిను మీడియా అని తన హ్యాండ్లో లోగో కూడా పట్టుకొని ఉన్నది. అది కూడా చూసి తను కావలసుకొని మ్యాన్ హ్యాండిల్ చేసి ఒక అమ్మాయి అని కూడా చూడకుండా కింద తోసేయడం జరిగింది. అప్పుడు అమ్మాయి కింద పడడంతో పాటు తనకి మోకాలికి దెబ్బ తగలడము, అక్కడ తన ప్యాంటు కూడా చిరిగిపోవడం జరిగింది. ఇంత అమానుషంగా ప్రవర్తించిన దానికి మేము తనపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. కంప్లైంట్ స్వీకరించారు. అదేవిధంగా మేము చూపించిన వీడియోస్ కూడా సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా పిఆర్ఓ తేజ గారు చూశారు. వాళ్ళు సీరియస్గా దీనిపై యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఇక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు గనక యాక్షన్ తీసుకోకపోతే మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి, కవితక్క ఆఫీస్ నుంచి ఏ విధంగా దీనిపై యాక్షన్ తీసుకోవాలో మేము ముందుగా మేము చూపిస్తాము. కాబట్టి వీళ్ళు మాకు సహకరించారు కాబట్టి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనే నమ్మకంతో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. జై తెలంగాణ, జై కవితక్క.